హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సిజిఎల్ మనము టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. అండ్ అలానే రోడ్ మ్యాప్ ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్తాను. దీంట్లో మెయిన్ థింగ్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది చూడండి, సబ్జెక్ట్స్ ఏమి ఇచ్చారు నాన్న మనకు. రీజనింగ్, జీకే, మ్యాథ్స్, ఇంగ్లీష్. మనకు ఎన్ని క్వశ్చన్స్ టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చి మనకు 2 మార్క్స్. అదే రాంగ్ అయితే మనకు 0.50 ఆ మార్క్స్ అయితే కట్ అవుతుంది. టోటల్ మార్క్స్ వచ్చి మనకు 200 మార్క్స్కి. అంటే ఈచ్ సబ్జెక్టు మనకు 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. మనకు 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి బాగా చదువుకోండి. టైర్ 1 కాదు, టైర్ 2 మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. టైర్ 1 తర్వాత టైర్ 2లోకి వెళ్ళి డిస్క్వాలిఫై అయ్యే కంటే టైర్ 2 ప్రిపేర్ అయ్యి టైర్ 1కి ప్రిపేర్ అయ్యారంటే అప్పుడు మీకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. టైర్ 1 చాలా హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు దీనికి అప్లై చేసుకుంటున్నారు. అంటే మోర్ దెన్ 20 lakhs పీపుల్, అంటే 1:100 రేషియో. అంటే 100 మందిలో ఒకరు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఎంత కాంపిటీషన్ అనేది మీరైతే గెస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయండి. అదర్ యాక్టివిటీస్ అంతా కొంచెం పక్కన పెట్టేయండి. మీకు జాబ్ రావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది అంత ఈజీ కాదు కదా. ఎవరైతే స్టఫ్ ఉంటారో వాళ్ళే ఈ జాబ్ని కొట్టగలరు. ఇక చూడండి, వేకెన్సీస్ ఇయర్ వైజ్ మనకు 2022లో 37K, అంటే 37,406 వేకెన్సీస్ అయితే వదిలారు. 2024లో మనకు 18,174. అదే మనకు 2025లో 15,118. అండ్ అలానే కట్ ఆఫ్ కూడా మనకు చాలా ఎక్కువగానే పెట్టారు. అవుట్ ఆఫ్ 200కి మనకు 165 ప్లస్ పెట్టారు కట్ ఆఫ్. ఈసారి ఎంతని కూడా మీరు గెస్ చేయొచ్చు. అంటే 200కి మనము 200 ప్లాన్ చేసుకుంటే మనము సర్వైవ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనకు 12,256 అయితే వేకెన్సీస్ వదిలారు. ఇక్కడ చూడండి, మనకు రోడ్ మ్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకు ఈ 3 థింగ్స్ అయితే ఉండాలి. డైలీ టైం టేబుల్ అండ్ అలానే స్టెప్స్ ఫర్ స్ట్రాటజీ. మ్యాథ్స్ మనకు అంటే అర్థమెటిక్, క్వాంటిటేటివ్ అర్థమెటిక్ అనేది మనము 4 hours అనేది కన్ఫామ్గా అయితే ఎఫర్ట్ పెట్టాలి. మిగతా 1 hour అనేది స్పీడ్ మ్యాథ్స్కి మీకు కన్ఫామ్గా అది మీరైతే డైలీ ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్ మ్యాథ్స్ అట్లీస్ట్ ½ hour. టేబుల్స్, స్క్వేర్స్, యూనిట్ డిజిట్, డివిజిబిలిటీ, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇవన్నీ మీకు డైలీ 1 hour చేసినా కూడా మీకు మంచిదే. మిగతా రిమైనింగ్ 3 hours వచ్చి మీరు 1 hour క్లాస్ వినండి. అండ్ 1 hour వచ్చి ప్రీవియస్ది ఆ టాపిక్ మీద ఏదైనా క్వశ్చన్స్ చేయండి. మీరు ఏం చేయట్లేదో దాన్ని మీరు సెర్చ్ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో అవన్నీ చూసుకోండి. రీజనింగ్ మీరు డైలీ 2 hours చదివితే చాలు. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా రీజనింగ్ చేయొచ్చు. ఇంగ్లీష్ మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి. 4 hours ఈజీగా పెట్టాలి. 1 hour ది హిందీ వొకాబులరీ, 1 hour గ్రామరు, మిగతా 2 hours మీరు రీడింగ్ న్యూస్ పేపరు అండ్ అలానే ఈడియమ్స్, ఫ్రేసెస్, 1 word సబ్స్టిట్యూషన్. డైలీ వొకాబులరీ 10 to 20 words అయితే నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా చేయండి. డైలీ మీకు ది హిందీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది కదా, ఆర్టికల్స్ రిలేటెడ్ ఇలాంటివి కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా, ది హిందూ ఎడిటోరియల్ అనాలైసిస్ అని. అలాంటి వాటిల్లో మీరు ఎంతవరకు ఆన్సర్ చేస్తున్నారో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. లేదు మీరు బిగినర్స్ అయితే రూట్ వర్డ్స్ నుంచి స్టార్ట్ చేయండి. గ్రామర్స్, టెన్సెస్, ఆర్టికల్స్ ఇలాంటివి అయితే నేర్చుకోండి. జీకే
జీకేలో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిల్లో నుంచే మీకు ఇస్తారు. స్టాటిక్ జీకే నుంచి కూడా మీకు చాలా క్వశ్చన్స్ అయితే ఇస్తారు. కరెంట్ అఫైర్స్ మోస్ట్ ది మేజర్ టాపిక్ 10 to 15 క్వశ్చన్స్ అయితే టచ్ అవుతుంది. దాంట్లో కూడా మీకు ఎలాంటివంటే స్పోర్ట్స్ తెలుసు కదా మీకు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్, రీసెంట్ అవార్డ్స్ అండ్ అలానే మనకు ఫోక్ డ్యాన్సెస్, ఫస్ట్ ఇన్ ఇలాంటి వాటిలో ఆర్టికల్స్ రిలేటెడ్, ఎకనామిక్ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ ఇలాంటి వాటిలోనూ మీకు ఎక్కువ ఇస్తారు. ఇక్కడ చూడండి, స్టెప్స్ ఫర్ స్ట్రాటజీ. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే ఒక్క మార్క్ కూడా ఒక్క టాపిక్ వదలకుండా మీరు సిలబస్ అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోస్ట్లీ 30% ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఆ ప్యాటర్న్ వచ్చి మనకు ప్రీవియస్ ఇయర్ మీద బేస్ అయి ఉంటుంది. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్ డేస్లో పెట్టుకోండి, సాటర్డే సండే. అండ్ అలానే మాక్ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. సెక్షనల్ మార్క్ టెస్ట్ అండ్ అలానే ఓవరాల్ మార్క్ టెస్ట్. కానీ మీరు ఫస్ట్లో అయితే సిలబస్ చదవకుండా మార్క్ టెస్ట్ అయితే రాయకండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేసి సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతే, రివిజన్ చేసిన తర్వాతే మీరు మాక్ టెస్ట్ బాగా గ్రిప్ వచ్చిన తర్వాత మీరు డైలీ ఎగ్జామ్కి 1 month ఆర్ 20 days ముందైతే డైలీ ఫుల్ మార్క్ ఉంటాయి కదా, అవి 4 or 5 అయితే రాయండి. అప్పుడే మీకు టైం మేనేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.